వ్యాసుల వారు ఏమన్నారంటే, అమ్మా, పద్మరాగమణులు కానీ అద్దాలు కానీ నీ చెక్కిళ్ల సౌందర్యం ముందు ఎందుకు కొరగానివైపోయి వాటిని జయిస్తున్న సౌందర్యం కలిగిన చెక్కిళ్ళు కలిగిన తల్లివి నువ్వు. పద్మరాగశిలా ఆదర్శ పరిభావి కపోల భూహు. పద్మరాగశిలా, పద్మరాగమణులు, ఆదర్శ అంటే అద్దము, వాటిని పరిభావి పరాభవిస్తున్న అంటే వాటిని మించిన సౌందర్యం ఉందన్నమాట అమ్మవారి చెక్కిళ్లలో. అలా అంటే కపోల భూహు, చెక్కిళ్ళు కలిగిన తల్లి. మరి అమ్మవారి చెక్కిళ్ళు అద్దాల్లాగా ఉన్నాయి కదా, అద్దాల కంటే గొప్ప సౌందర్యం ఉంది కదా, పద్మరాగమణుల్లో ఉన్నాయి కదా, పద్మరాగమణుల కంటే గొప్పగా ఉన్నాయి కదా. ఎందుకు పద్మరాగమణుల కంటే గొప్పగా ఉన్నాయి అంటే, పద్మరాగమణి అందంగా ఉంటుంది, ఎర్రగా ప్రకాశిస్తుంది, కానీ గట్టిగా ఉంటుంది. ఈ గట్టితనాన్ని గుర్తు చేయడానికే వ్యాసుల వారు పద్మరాగ శిల అన్నారు. అంత కఠినంగా ఉంటుందన్నమాట. కానీ అమ్మవారి చెక్కిళ్ళు చాలా నునుపుగా ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అద్దం ప్రతిబింబించేదిగా ఉంటుంది, ఆ చెక్కిళ్ళు చాలా బాగుంటాయి, అందులో ప్రతిబింబం పడుతుంది కాబట్టి అద్దంతో పోల్చవచ్చు. కానీ అద్దం కూడా గట్టిగానే ఉంటుంది. అందువల్ల అద్దాన్ని పోల్చడానికి వీల్లేదు. చెక్కిళ్లకున్న నునుపుదనం అద్దానికి ఉన్న నునుపుదనం కంటే చాలా గొప్పది. అందువల్ల అద్దాన్ని పోల్చడానికి అవకాశం లేదు అని వ్యాసుల వారు చెప్పారు. ఆదిశంకరులు చమత్కారంగా ఏమన్నారంటే, అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగమణుల్లాగా అద్దంలాగా ఉన్నాయి, వాటిని జయించి ఉన్నాయి అన్నారు కాబట్టి కాసేపు అద్దంలా ఉన్నాయని అనుకుంటే ఏం జరుగుతోంది? అమ్మవారు 2 చెవికమ్మలు పెట్టుకుంది. ఈ చెవికమ్మల కాంతి చెక్కిళ్ళ మీద పడుతుంది, అద్దంలో ఉన్నాయి కదా. ఆ చెవికమ్మ గుండ్రంగా ఉంది, 2 చెవికమ్మలు 2 చక్రాల్లో ఉన్నాయి. 2 చెక్కిళ్ళ మీద పడిన 2 ప్రతిబింబాలు మరో 2 చక్రాల్లో ఉన్నాయి. అమ్మవారి ముఖం మొత్తం ఎలా ఉంది అంటే ఒక రథంలా ఉంది. ఎవరి రథం అయ్యా అంటే మన్మధుడి యొక్క రథంలా ఉంది. అమ్మవారు అందంగా ఉంది కదా, అందుకని మన్మధుడి రథంలా ఉంది. పరమేశ్వరుడు చూస్తూ ఏమనుకుంటున్నాడంటే, మన్మధుడు రథం మీద వస్తుంటే మన్మధుడు రథం మీద దాడి చేయడానికి వస్తున్నాడని మర్చిపోయాడు ఆయన. ఆహా, అమ్మవారి ముఖం కదా అని ఆనందంగా చూసేస్తున్నాడు. 2 చెవికమ్మలు, వాటి ప్రతిబింబాలు చెక్కిళ్ల మీద పడినవి 2, 4 చక్రాలుగా కలిగిన ఒక దివ్య రథాన్ని అధిరోహించి మన్మధుడు పరమేశ్వరుడి మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడ్డాడే. అంటే మన్మధుడికి పరమేశ్వరుడి మీద తీరని పగ ఉండిపోయింది. పెళ్లి చేసుకోవయ్యా అని బాణం వేయడానికి నేను వస్తే బడాయికి పోయి 3వ కన్ను తెరిచి నన్ను భస్మం చేసేసాడే. పోనీ ఊరుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు. మన్మధుడు చాలా గొప్పవాడండి, చచ్చి సాధించాడు. పరమవీర చక్ర అవార్డు ఇవ్వాలి ఆయనకి, అంత గొప్పవాడు. అనుకున్న పని జరగనే జరిగింది. పరమేశ్వరుడు లొంగిపోయాడు, వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏనును బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యవు, ఇంతకాలానకు నీకు పెండ్లియ ఫలంబగునేని సన్మానము తోడ నన్ను మునిమాన్యు వివాహముగమ్ము లెమ్ము. లాభం లేదనుకుని ఆవిడ వెళ్ళి తపస్సు చేసుకుంటోంది. కుమార సంభవ కావ్యంలో కాళిదాస మహాకవి చెప్పిన దాన్ని హరవిలాసంలో శ్రీనాథుడు మరింత రమ్యంగా అనువాదం చేశాడు ఆ భావాలను. నేనేమో బ్రహ్మచారిని, నువ్వేమో కన్యవి, ఏదో నీకు నీ వాళ్ళు లేరు, నాకు నా వాళ్ళు లేరు, చల్మోహనంగా అన్నట్టుగా. కన్య అయితే బ్రహ్మచారి కావాలి, బ్రహ్మచారి అయితే కన్య కావాలి, పెళ్ళికి ఇంతేగా. నువ్వు కన్యవి, నేను బ్రహ్మచారిని, పెళ్లి చేసేసుకుందాం. నీకు పెళ్ళే కనుక ప్రయోజనం అయితే ఎవరో శివుడిని గురించి ఆరాటం ఎందుకు, నేను ఉన్నాగా, నన్ను చేసుకో. కాదయ్యా నేను తపస్సు చేసుకోవాలి అంటావా? అబ్బో నేను చాలా తపస్సు చేశాలే, అందులో సగం నీకు ఇచ్చేస్తాలే, నువ్వు తపస్సు చేయగల కష్టపడి. కాదేని తపంబులోన సగమిచ్చెద మాను తపోభిమానమున్. పద్యం కట్టినవాడు కవి సార్వభౌముడైన శ్రీనాథుడు తప్ప మనలాంటి వాడు కాదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, కాదేని తపంబు, నువ్వు తపస్సు మానేసి నన్ను పెళ్లి చేసుకుంటే లోన సగమిచ్చెదా. కాదేని తపంబులోన సగమిచ్చెదా, ఈ పై అర్థం. కాదేని తపంబు లోన సగమిచ్చెదా, అర్ధనారీశ్వరులం అయిపోతాం మనం. నేను పరమేశ్వరుని సుమా పరోక్షంగా సూచన చేస్తున్నాడు. తపస్సు చేసిన వాళ్ళు ఏమవుతారండి? ఒక్కరోజు ఉపవాసం ఉంటే అప్పటికి డజను చక్రకేళీలు, ఓ లీటర్ పాలు, ఇంకేవో అయిపోయాయి. అయినా భోజనం చేయలేదనే భావంతో నీరసం వచ్చింది. ఏమిటి మాస్టారు నీరసంగా నిన్న వైకుంఠ ఏకాదశి కదండి ఉపవాసం, మిగిలినవన్నీ తినేశాడు అన్నం తప్ప. అయినా ఉపవాసం ఉన్న భావానికే నీరసం. ఒక పూట ఉపవాసం పేరుతో అన్నం కాకుండా మిగిలినవన్నీ తిన్నంత మాత్రానికి ఇంత నీరసం ఉంటే తపస్సు చేస్తే ఎంత చిక్కిపోతారండి.
పరమేశ్వరుడు తపస్సు చేశాడు పార్వతి కావాలని. తపస్సు చేసి 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 చిక్కి సగం అయిపోయాడు. మన్మధుడు ఎప్పుడైతే వచ్చాడో ఇది లాభం లేదు, పరమేశ్వరుడిని భక్తి ద్వారా మాత్రమే వశపరచుకోవాలి, ఆవిడ తపస్సు చేసింది. ఆవిడ చిక్కి 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 సగం అయిపోయింది. ఈ రెండు సగాలు కలిసి వారు పరిపూర్ణమై అర్ధనారీశ్వరులయ్యారు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య దాంపత్య వైభవం. ఆయన సగం, ఆమె సగం, ఈ రెండు సగాలు కలిసి ఒకటయ్యారు. ఎందుకు సగం అయ్యాడు ఆయన? ఆమె కోసం తపించి. భర్త అనేవాడు భార్య కోసం తపించేవాడుగా ఉండాలి, భార్య భర్త కోసం తపించేదిగా ఉండాలని నిరూపించిన ఆది దంపతులు వాళ్ళు. అందుకని పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జయాపతిస్తుమః అన్నారు వాళ్ళని. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి తపఫలంగా ఒకరినొకరు పొందినవారు ఆది దంపతులు. భర్త కోసం తపించే మనస్తత్వం భార్యకు, భార్య కోసం పరితపించే మనస్తత్వం భర్తకు ఉంటే వాళ్ళు ఆది దంపతులంతటి వాళ్ళు అవుతారు అని చెప్పడానికి ఆ మాట చెప్పారు. అలా మన్మధుడు ఆనాటి నుంచి పరమేశ్వరుడి మీద మంచి పగబట్టాడు. అవకాశం దొరికితే చాలు పరమేశ్వరుడి మీద దండయాత్ర చేయాలి అని. ఇప్పుడు దొరికింది అవకాశం. అమ్మవారి ముఖం కదా అని అమ్మవారి ముఖం వంక ఆనంద పారవస్యంతో చూస్తున్నాడు పరమేశ్వరుడు. ఈ రెండు చెవులకున్న చెవికమ్మలు, రెండు చెక్కిళ్ల మీద పడిన వాటి ప్రతిబింబాలు 4 చక్రాలు కలిగిన రథంలా ఉంటే అది మన్మథ రథంగా చేసుకుని పరమేశ్వరుడి మీద దండయాత్రకు సిద్ధపడ్డాడు అంటున్నారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. అలాంటి మన్మథరథాన్ని యం ఆరుహ్య దృహ్యతి, ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎవరు? అవనిరథమర్కేందు చరణం మహావీరో మారహ. పసిపిల్లవాడు చిన్నవాడైన మన్మధుడు మహావీరుడైపోయాట. అయిపోయి అవనిరథమర్కేందు చరణం, అమ్మవారి ముఖాన్ని రథంగా చేసుకుని ఎవరి మీద యుద్ధానికి వెళుతున్నాడయ్యా అంటే అవనిరథం అర్కేందు చరణం, భూమండలాన్ని రథంగా చేసుకుని సూర్య చంద్రులను చక్రాలుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చెయ్యడానికి సిద్ధపడ్డవాడంతటి వాడైన పరమేశ్వరుడి మీదికి మన్మధుడు యుద్ధానికి వెళుతున్నాడు. ప్రమథపతయే సజ్జితవతే అంటే చాలా చమత్కారంగా పరమేశ్వరుడికి మన్మధుడికి ఉండే అనుబంధాన్ని చెప్పారు. లలితా సహస్రనామంలో కొంతవరకు, సౌందర్యలహరి స్తోత్రంలో విశేషంగాను మన్మధుడి ప్రస్తావన వస్తుంది. దేవి ఉపాసన చేసిన ఉపాసకుల జాబితా ఒకటి చెప్పారు సంప్రదాయంలో, శాక్తేయ సంప్రదాయంలో. అందులో మన్మధుడు కూడా ఒకడు. నిరంతరం దేవిని ఆరాధించినవాడు. ఎంతగా ఆరాధించాడయ్యా అంటే పరమేశ్వరుడు 3వ కంటతో మన్మధుడిని మసి చేసినా కూడా అమ్మవారు దయదలిచి మళ్ళీ బతికింపచేసేసింది. హర నేత్రాగ్ని సందగ్ధ సంజీవన ఔషధి. పరమేశ్వరుడి 3వ కంటి మంటకు సందగ్ధ, పూర్తిగా దగ్ధమైపోయినా, ఆ సందగ్ధ ప్రయోగం ఎంత బాగా చేశారో చూడండి వ్యాసుల వారు. ఏదో కొంత కాలిపోవడం కాదు, అసలు ఏమి మిగలడానికి వీలు లేకుండా మొత్తం బూడిదైపోయింది అనమాట. అందుకని సందగ్ధ కామ. అలాంటి మన్మధుణ్ణి సంజీవన, అక్కడ సందగ్ధ, ఇక్కడ సంజీవన. 2 సార్లు కూడా ఈ సమ్ అనే ఉపసర్గని వ్యాసుల వారు ఎలా ప్రయోగించారో చూస్తే పదప్రయోగ నిపుణత మహాకవులకు ఎలా ఉంది మనకు అర్థము. హరనేత్ర అగ్ని సందగ్ధుడైన వాడు కాముడైతే అతన్ని సంజీవనం చేయించిన ఔషధి అమ్మవారి యొక్క చూపు సుమా. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఆయన 3వ కన్ను తెరిచాడు పరమేశ్వరుడు, మన్మధుడు భస్మైపోయాడు. సరే, పరమేశ్వరుడికి ఎలాగో అమ్మవారి మీద అనురాగం కలిగింది. వెళ్ళాడు, ఈ మాటలన్నీ మాట్లాడాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోగానే పార్వతీదేవి మొట్టమొదటి కోరిక కోరింది. పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత అయితే ఇవన్నీ ఆఫీస్ మ్యాటర్స్లే, నీకు తెలియవు, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు అనేవాడేమో. పెళ్ళవగానే మొట్టమొదటి కోరిక భార్య కోరితే ఏ భర్త అయినా, ఎంత కఠినాత్ముడైన భర్త అయినా, ఎంత డిసిప్లిన్డ్ భర్త అయినా ఎలా కాదంటాడండి, మొహమాట పడతాడు కదా. ఏం కోరిందంటే ఆవిడ, ఏమంటే మనకు పెళ్లి చేయడం కోసమే కదా మన్మధుడు కష్టపడ్డాడు పాపం, మనం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాము, మరి ఆ మన్మధుడి భార్య రతిదేవి పాపం ఏడుస్తోంది, సాటి ఆడదాని బాధ చూడలేకపోతున్నాను, మన్మధుడిని బతికించేయండి అని అడిగింది. వివాహం కాగానే భార్య పెట్టిన మొదటి అప్లికేషన్. అవునంటే లోకం వేళాకోళం చేస్తుంది. అబే పరమేశ్వరుడి 3వ కంటికి భయపడక్కర్లేదండి, మళ్ళీ బతికేయచ్చు, అబే ఆ 3వ కంటితో భస్మం అయిపోయినా కూడా ఏం ప్రమాదం లేదని వేళాకోళంగా మాట్లాడుతుంది లోకం. బతికించకపోతే పార్వతీదేవి బాధపడుతుంది. అందుకని పరమశివుడు సాధారణంగా అమాయకుడైన అప్పుడు కొంచెం తెలివిగా ప్రవర్తించాడు.
సాధారణంగా ఆయన అమాయకుడు పాపం. నేను ఎత్తి మీద చేయి పెడతానని భస్మాసురుడు వెంటపడేట్టు చేసుకుని నానా బాధలు పడ్డవాడు ఆయన. అమాయకుడు పాపం. మన దేవతలందరిలో బాగా అమాయకుడు ఆయన పరమేశ్వరుడు. మన దేవతలందరిలో బాగా ఉపాయశాలైన వాడు విష్ణుమూర్తి. అందుకని ఆయనకు వచ్చిన సమస్యలని ఈయన తీరుస్తూ ఉంటాడు. ఆయన పాపం అమాయకుడు, బోళాశంకరుడు. అందుకని ఆయన మామూలుగా అమాయకుడైనా ఇక్కడ కొంచెం తెలివిగా ఆలోచించి ఓ పని చేద్దాం, రతిదేవి బాధపడకుండా ఉండాలని కదా నీ కోరిక, మన్మధుడు బతకాలి, మన్మధుడు బతుకుతాడు కానీ ఎవ్వరికీ కనిపించడు. రతిదేవి కోసం కదా బతికేది, రతిదేవికి మాత్రమే కనిపిస్తాడు. దీనివల్ల ఏమైంది, మన్మధుడు బతికాడని లోకానికి తెలియదు, రతిదేవి బాధ తొలగిపోయింది, పార్వతీదేవి సంతోషించింది, నా కోరిక తీర్చాడు కదా అని. ఆనాటి నుంచి మన్మధుడు అతనుడు అయ్యాడు, శరీరం లేనివాడు అయ్యాడు. అందుకని శరీరం లేదు మన్మధుడికి, ఉన్న శరీరం ఏదో కాలిపోయింది. మళ్ళీ బతికాడు కానీ శరీరం లేకుండానే ఉన్నాడు. ఆ శరీరం ఎవరికి కనిపించదు, రతిదేవికి మాత్రమే కనిపిస్తుంది. ఇది మంచి సౌకర్యం కదా అనుకుని, నేనున్నట్లు తెలియదనుకుని అమ్మవారి ముఖాన్నే తనకు రథంగా చేసుకుని పరమేశ్వరుడి మీద దండయాత్రకు సిద్ధపడ్డాడయ్యా మన్మధుడు అనే ఓ చమత్కారమైన మాట అమ్మవారి చెక్కిళ్ల సౌందర్యాన్ని చెప్పే వంకతో చెప్పారు ఆదిశంకరులు. ఇక ఒక వ్యక్తి యొక్క వైభవానికి గుర్తుగా ఉండే వాటిల్లో ముఖ్యమైనది వాక్కు, మాట తీరు. మాట్లాడితే ఎలా ఉండాలి, మా శ్యామసుందర్ గారు మాట్లాడినట్టు ఉండాలి. ఒక గంభీరత, ఒక మృదుత్వం, ఒక మాధుర్యం, ఒక స్నిగ్ధత, ఒక చిక్కదనం ఆ మాటల్లో ఉండాలి. అలాంటి మాట లోకం మెచ్చుకుంటుంది. మరి అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంది అంటే, వ్యాసుల వారు అమ్మవారి మాట తీరుకు మురిసిపోయి పరవశించిపోయి ఒక అద్భుతమైన నామం చెప్పారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. అమ్మవారి దగ్గర ఒక రోజున సరస్వతీదేవి కూర్చుని వీణానాదం చేస్తోంది. చాలాసేపు వీణతో ఎన్నో కీర్తనలు పాడింది. ఆ వీణ మీద అమ్మవారు చాలా ఆనందించి సాధు అన్నది. ఒక్క చిన్న మాట, 2 అక్షరాల మాట, బా ఎంత బాగా పాడుతున్నావమ్మా అని సరస్వతీదేవి కనిపించిందిట. అమ్మవారు పెదవి విప్పి పలికిన సాధు అనే 2 అక్షరాల చిన్న మాటలో ఇంత మాధుర్యం ఉండగా నా వీణాగాన మాధుర్యం దిగదుడుపు కదా, ఎందుకు పనికిరాదు కదా, ఇలాంటి తల్లి ముందా నేనేదో నా విద్య ప్రదర్శించాలని అనుకోవడం ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం అని సిగ్గుపడి ఇక వీణానాదం వద్దనుకుని గలీబు తొడిగేసింది. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. ఆ నామానికి అర్థం అది. కచ్చపి అంటే సరస్వతి వీణకు పేరు. వీణలకు పేర్లు పెట్టారు మనవాళ్ళు, ఆయుధాలకు పేర్లు పెట్టారు, చెట్లకు పేర్లు పెట్టారు, వనాలకు పేర్లు పెట్టారు, పర్వతాలకు పేర్లు పెట్టారు, సముద్రాలకు పేర్లు పెట్టారు, నదులకు పేర్లు పెట్టారు. ఇవాళ పిల్లవాడు పుడితే ఏం పేరు పెట్టాలో మల్లాది వెంకటకృష్ణమూర్తిని అడిగితే కానీ తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. మహర్షులు ఎన్ని పేర్లు పెట్టారండి మన సంప్రదాయంలో, ఎన్నెన్ని పేర్లు. కచ్చపి అమ్మవారి వీణకు పేరు, మహతి నారదుడి వీణకు పేరు, బృహతి విశ్వావసు తుమ్మురుడి వీణకు పేరు. ఇలా వీణలకు పేర్లు పెట్టారు, ఆయుధాలకు పేర్లు పెట్టారు, రకరకాల నగరాలకు పేర్లు పెట్టారు, కొండలకు పేర్లు పెట్టారు. పేరు పెట్టడంలో ఇంకొకళ్ళు పేరు పెట్టడానికి వీలు లేకుండా పేరు పెట్టగలిగిన నైపుణ్యం కలిగిన మహర్షులు, మహాకవులు ఈ దేశంలో ఉన్నారు. ఆ వారసత్వ సంపద మనది, అందుకు వారసులను మనం గర్వించాలి. ఈ సంస్కృతి ఎంత గొప్పది అంటే, తెలివి తక్కువతనం వల్ల మనం అనవసరంగా వేరే వేరే నాగరికతల వెంట పరుగులు తీస్తున్నాం. కానీ మన సంస్కృతికి సమస్త ప్రపంచము శిరస్సు వంచి నమస్కరించవలసిందే. ప్రపంచ దేశాలకు గురుపీఠం భారతదేశం. అటువంటి దేశంలో పుట్టిన వాళ్ళం మనం. ఆ సంస్కృతి సంప్రదాయాలు అంత గొప్పవి. అమ్మవారి వీణకు కచ్చపి అని పేరు. ఈ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అనే నామానికి మురిసిపోయి ఆదిశంకరులు ఆ భావాన్ని ఒక శ్లోకంలో పెట్టుకున్నారు. 66వ శ్లోకంలో విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే. సాధు అనే మాట తదీయై మాధుర్యై. ఆ 2 అక్షరాల సాధు అనే మాటలో ఉన్న మాధుర్యానికి అపలపిత తంత్రీ కలరవాం. తన వీణ తీగలు మీటి తాను వినిపిస్తున్న దివ్యమైన ఈ మధురమైన మనోహరమైన సంగీత మాధుర్యం ఎందుకు కొరగాదని భావించి నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన. పైన ఉన్న గలీబుతో ఆ వీణను మూత వేసింది, అంటే కచేరీ మానేసింది. సరిగ్గా నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అనే నామానికి సరిగ్గా సరిపోయే అనువాదం చేశారు. కొన్ని సందర్భాల్లో
శంకరుల వారికి వ్యాసుల వారి పట్ల అపారమైన గౌరవం ఉండి కూడా, అయ్యా వ్యాసుల వారు కొంచెం ఆగండి, ఇలా కాదు ఇలా కూడా చెప్పచ్చు అంటూ ఉంటారు చమత్కారంగా. అది వ్యాఖ్యానకారుడు యొక్క లక్షణం. మూలం కంటే వ్యాఖ్యానకర్త కొన్ని విశేషాలు చెప్తాడు. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అన్నారు మన సంప్రదాయంలో. ఆ వ్యాఖ్యాకారుడు అలా చేస్తూ ఉంటాడు. వ్యాసుల వారు ఏమన్నారంటే, అమ్మవారి ముక్కును పోల్చొచ్చు, చెవులను పోల్చొచ్చు, శ్రీకారంలో ఉంది, ముక్కును పోల్చొచ్చు, సంపెంగ పువ్వులో ఉంది, నుదుటిని పోల్చొచ్చు, చంద్రుల్లో ఉంది, కన్నులు పోల్చొచ్చు, కలువల్లో ఉన్నాయి, జుట్టును పోల్చవచ్చు, దొమ్మిదల్లా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ గడ్డాన్ని దేంతో పోలుస్తామండి? గడ్డాన్ని పోల్చడానికి ప్రపంచంలో పోలిక లేదే, ఉపమానం చెప్పడానికి వస్తువు లేదే. అందుకని అమ్మవారి గడ్డాన్ని ఎలా పోల్చాలి అని బాగా ఆలోచించి వ్యాసుల వారు పోలిక లేదని ఓ తీర్మానం చేసేసుకున్నారు. పోలిక లేదు కాబట్టి వర్ణించడం మానేస్తామా అనుకుని బాగా ఆలోచించి వ్యాసుల వారు ఏమన్నారంటే, నీ గడ్డాన్ని, ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి ప్రపంచంలో మరొక్క పోలికే లేనంత గొప్ప అందమైన గడ్డం కలిగిన తల్లి అన్నారు. పోలిక లేకపోతే మానేయరు, పోలికే లేనంత గొప్ప సౌందర్యం అని వర్ణిస్తారు. అది చమత్కారం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. సాదృశ్యం అంటే పోలిక, అనాకలిత సాదృశ్య శ్రీ. ఈ పోలిక, సరైన పోలిక ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి చుబుకం కలిగిన తల్లివి నువ్వు. చుబుకం అంటే ఈ గడ్డం. శంకరుల వారు అన్నారు, బాగా ఆలోచిస్తే ఓ చిన్న పోలిక దొరక్కపోదు అని ఆయనకు పోలిక దొరికింది. ఏమిటంటే ఆ పోలిక, అమ్మా నీ గడ్డం ఎంత గొప్పదమ్మా. మీ తండ్రి గారు హిమవత్ పర్వత రాజు. హిమవత్ పర్వతం అంటే పర్వతాలకు రాజు, అన్నిటికంటే పెద్దది, ఎవరెస్ట్ శిఖరం అన్నిటికంటే ఎత్తైనది కదా. అంత పొడవైన హిమవత్ పర్వతరాజు చిన్నపిల్లగా ఉన్న కన్న కూతుర్ని పార్వతీదేవిని బుజ్జగించేటప్పుడు, బతిమాలేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? అంతటి వాడు కూడా వంగి ఈ వేళ్ల చివర్లతో ఆ గడ్డాన్ని పుచ్చుకొని బతిమాలుతాడు. గడ్డం పుచ్చుకొని బతిమాలుతాడు తండ్రి కూతుర్ని. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా. దేనివల్ల? వత్సలతయా, కుమార్తె ఎందుండే వాత్సల్యంతో. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా. ఇది పెళ్ళిక ముందు నాయనగారి వ్యవహారం. ఇక పెళ్ళి అయిన తర్వాత ఆయన గారి వ్యవహారం వేరే ఉంది. గిరీశేనోదస్తం ముహు అధరపాన ఆకులతయా. వివాహం అయిన తర్వాత భర్తకి అప్పుడప్పుడు భార్యను ముద్దాడాలనే కోరిక కలిగి ఆ పార్వతీదేవి ముఖాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి ఆ గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటున్నాడు ఆమెను ముద్దాడాలని. ముహు అధరపాన ఆకులతయా గిరీశేనోదస్తం. ఇదే గడ్డాన్ని తండ్రి పట్టుకున్నాడు బుజ్జగించడానికి, ముద్దాడాలనే కోరికతో భర్త అయిన పరమేశ్వరుడు పట్టుకున్నాడు. ఎంత గొప్ప గడ్డం అమ్మా అది. ఓ పిడి ఉంటుంది అద్దానికి, ఇలా పట్టుకుని చూసుకుంటూ ఉంటాం అనమాట మనం. ఈ అద్దాన్ని ఆనాడే ఊహించారు జగద్గురువులైన ఆదిశంకరులు. అమ్మా నీ ముఖం అద్దంలా ఉంది, ఆ గడ్డం పిడిలా ఉంది. కరగ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం గిరిసుతే. వృంతము అంటే తొడిమ, అంటే పిడి అన్నమాట. గిరిసుతే కథంకారం బ్రూమ తవ చుబుకం ఔపమ్యరహితం. నీ గడ్డము పోలిక చెప్పడానికి వీల్లేంది అని వ్యాసుల వారి మాట చెబుతూనే ఓ పోలిక చెప్పారు. అమ్మవారి గడ్డం ముఖంలో అద్దంలా ఉన్న అమ్మవారి ముఖాన్ని పట్టుకోవడానికి పిడిలా ఉంది అంటే ఇందులో ఉద్దేశం గడ్డాన్ని వర్ణించడం కాదు, అమ్మవారి ముఖం అద్దంలా ఉంది అని చెప్పడం. ఆ అద్దంలో పరమేశ్వరుడు తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాడు అని చెప్పడం. మనకు ఏముంది ఈ ప్రపంచం మొత్తంలో సృష్టిలో అంటే రెండే ఉన్నాయి, ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు ఆ రెండు మొదటి నుంచి ఉన్నాయి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. ప్రకృతి పురుషులిద్దరూ మొదటి నుంచి ఉన్నవాళ్లే. పరమేశ్వరుడు పురుషుడు, అమ్మవారు ప్రకృతి. పరమేశ్వరుడి యొక్క ప్రతిబింబమే ఈ సమస్త ప్రకృతి సుమా. అద్దంలో చూసుకున్నప్పుడు పరమేశ్వరుడికి తన ముఖం ఎలా కనపడుతుందో, పరమేశ్వరుడైన పురుషుడి యొక్క ప్రతిబింబమే ఈ సమస్త ప్రకృతి. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం, ప్రకృతిని దోచుకుంటున్నాం, దాచుకోవాలని ఆరాటపడుతున్నాం, హింసిస్తున్నాం, స్వార్థంతో ప్రవర్తిస్తున్నాం. బింబాన్ని గౌరవిస్తే సరిపోదు, ప్రతిబింబమైన ప్రకృతిని కూడా బింబమైన పరమేశ్వరుడుగా దర్శించాలి. సృష్టిలోని ప్రతి అణువు పరమేశ్వర స్వరూపమన్న భావన మనం కలిగి ఉండాలన్న సందేశాన్ని పరోక్షంగా ఇవ్వడం కోసం
పోలిక లేని గడ్డానికి పోలికను కల్పించి అది ఔపమ్యరహితమని వ్యాసుల వారి మాటను అనుకరిస్తూనే స్వతంత్రమైన ఒక గొప్ప పోలిక చెప్పి ఒక అద్భుతమైన కల్పన చేసి ఆదిశంకరులు మనమంతా ప్రకృతిని కూడా గౌరవించాలి సుమా, ప్రకృతి పట్ల ఆరాధనాభావం మనకు ఉండాలి అనే అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించారు. అలా ఉంటుంది వారు సౌందర్య వర్ణన అలా ఉంటుంది. ఇక ఆదిశంకరులు అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని వర్ణించడానికి ఎన్ని అద్భుతమైన కల్పనలు చేయాలో అన్నీ చేశారు. ఆ అద్భుతమైన కల్పనల్లో ఒక కల్పన పరమేశ్వరుడి ఇంటి గుట్టు రట్టు చేసేదాకా వెళ్ళింది. పరమేశ్వరుడు ఒకనాడు బుద్ధిగా ఆఫీస్ అయిపోగానే ఇంటికి రాకుండా బాగా ఆలస్యంగా వచ్చాడు. వచ్చాడు ఆలస్యంగా వచ్చిన పెద్ద మనిషి ఏం చేయాలండి? ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్తారు, బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి అంటాట అప్పుడే పడుకున్నావే అంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఎంతో ఆలస్యం కాలేదని ఆవిడ హిప్నటైజ్ చేయడం అనమాట. తలనొప్పిగా ఉందా అంటే అబ్బో ఎంత ప్రేమో అనుకోవాలన్నమాట. ఆవిడ డాక్టర్కి ఫోన్ చేసావా అంటాడనమాట. అంటే ఆలస్యంగా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి ఎన్ని నాటకాలు ఆడతాడు. ఓ రచయిత్రికి పెద్ద అవార్డు వచ్చిందిట, గొప్ప గొప్ప కథలు రాశారండి మీరు, చాలా అవార్డు వచ్చింది, మీ కథలకి ఇన్ని ప్లాట్స్ మీకు ఎక్కడ దొరికాయని అడిగారట విలేకరులు అవార్డు వచ్చినప్పుడు. ఏం లేదండి, ప్రతిరోజు ఆలస్యంగా ఇంటికి వచ్చి మా ఆయన చెప్పే కథలు బోళ్ళు ఉన్నాయి, అవన్నీ నా కథారచనకి అవన్నీ ఇతివృత్తాలు అని చెప్పింది ఆవిడ చమత్కారంగానే మన వాళ్ళు తమాషాగా చెప్తూ ఉంటారు. అలా పరమేశ్వరుడు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆలస్యంగా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి చాలా ప్రేమగా ఇంటికి రాగానే గౌరీ అనాలి కదా. ఇప్పటిదాకా వేరే చోట గడిపొచ్చాడు, గంగా గంగా అని ఆవిడ కొంగు పట్టుకు తిరిగాడు. ఆ గంగే ఉంది మనస్సులోనూ మాటల్లోనూ. ఆలస్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టి తలుపు తీయగానే గౌరీదేవిని చూసి గంగా అన్నాడు. ఇంకేముంది, కొంప మునిగింది. గంగ కదా మునగదా, మరి గంగ కదా, కొంప మునిగింది. ఆవిడ కోపం వచ్చింది. ఆలస్యంగా రావడం ఒక తప్పు, ఇక్కడికి వచ్చి కూడా ఆవిడనే తలుచుకోవడం రెండో తప్పు. అందుకని ఆవిడ కోపం వచ్చింది. కోపం వస్తే పెద్ద సౌకర్యం ఏమిటంటే మన ఇళ్లల్లో భోజనాల గది, వంట చేసుకునే గది, నలుగురు వస్తే కూర్చుని మాట్లాడుకునే గది ఉన్నట్టుగా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో కోపం వస్తే ఉండే గది ఒకటి ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళిపోతే చాలా ఆవిడ కోపం వచ్చింది అర్థమైపోతుంది. సత్యభామ అలాగే వెళ్ళింది, ఈవిడ కూడా అలాగే వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు పరమేశ్వరుడు? వెళ్ళి బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకుంటుంటే సత్యభామ చేసిన పనే పార్వతీదేవి కూడా చేసింది. ఆవిడ కోపం వచ్చి తన్ను తన్నింది. ఆయన వంగి పాదాలకు నమస్కరిస్తున్నాడు. ఆ తన్నిన తను నుదుటి భాగంలో తగిలింది. అమ్మవారి పాదం పరమేశ్వరుడి నుదుటికి తగిలింది. దీన్ని వర్ణించారు. సత్యభామ తన్నిందో లేదో చెప్పడం కష్టం. ఎందుకని కృష్ణుడే అన్నాడు, నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని. ప్రణయ కలహము అనే సంస్కృత పదానికి నందితిమ్మన గారు చేసిన ఎంత ముద్దైన తెలుగు పదం చూడండి. నెయ్యపు కింకబూని తాచిన, తన్నినా అనలేదు, తాచిన అన్నాడు. పోనీ తాకినా అన్నాడా అంటే తాకడం కంటే ఎక్కువ, తనడం కంటే కొంచెం తక్కువ, మధ్యలో అక్కడ ఏదో జరిగిందనమాట. అది తన్నినావిడికి తెలియాలి, తిన్నవాడికి తెలియాలి, అయితే కిటికీలో చూసిన మన్మధుడికి తెలియాలి. ఇతరులకు ఎలా తెలుస్తుందండి? నందితిమ్మన గారు మొత్తం కనిపెట్టారు. అందుకని తాచిన అది నాకు మన్ననయ అన్నాడు. అందుకని ఆవిడ తన్నిందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ శంకరుల వారు అనుమానం లేకుండా చెప్పారు, పార్వతీదేవి ఫెడీమని తననే తన్నింది సుమా. ఎప్పుడు? మృషాకృత్వా గోత్రస్ఖలనం అధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే. మృషాకృత్వా, మృష అంటే పొరపాటుగా గోత్రస్ఖలనం. ఈ గోత్రస్ఖలనం అనే మాట అలంకార శాస్త్రానికి సంబంధించిన మాట. రహస్యంగా ఉన్న మరొక భార్య పేరు లేక ప్రియురాలి పేరు ఈ భార్య దగ్గర పొరపాటుగా నోరు జారి చెప్పేయడాన్ని గోత్రస్ఖలనం అంటారు. గంగ పేరు ఆవిడ రహస్యంగా అందరికీ తెలిసిందే, నెత్తి మీద ఉంటే కనపడుతుందిగా, పైగా ఆమె పేరు గౌరీదేవి దగ్గర చెప్పడం అనేది గోత్రస్ఖలనం. ఇది పొరపాటుగా చేశాడు, అనుకుని చేయలే, జాగ్రత్తగా ఉంటాడు. మామూలుగా అయితే పొరపాటుగా అనేసాడు. ఇప్పటిదాకా గంగా గంగా అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా గంగే అన్నాడు. అధవైలక్ష్య నమితం, ఆవిడ కోపం వచ్చింది. అందుకని నమితం నమస్కరించాడు ఆవిడకి, ప్రతిమలాడాడు. ఆలస్యం అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఏమనుకోవద్దు గౌరీ, ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను, ఆలస్యం అయిందిలే, ఆవిడకి ఏదో చిన్న సమస్య వచ్చింది దానికోసం ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అయినా ఆవిడ కోపం తగ్గలేదు. లలాటే భర్తారం, భర్త యొక్క లలాట భాగంలో చరణకమలే,
పద్మంలాంటి తన పాదంతో తాడయతి తన్నింది. తంతే ఓ పెద్ద నవ్వు వినిపించిందిట. గలగలగలగల భలే జరిగిందిలే, శివుడికి ఇలాగే జరగాలి, మంచి పని జరిగిందని. శివుడికి అవమానం జరిగినందుకు ఎవరో నవ్వారట. ఎవరుంటారండి భార్యాభర్తల పడక గదిలో? శివుడికి అనుమానం వచ్చి అన్ని వైపులో చూశాడు. తెరల వెనకాల, కిటికీలకు కట్టని తెరల వెనకాల ఎవడైనా దాక్కున్నాడా, మంచం కింద ఎవడైనా ఉన్నాడా, బీరువా వెనకాల ఉన్నాడు, మొత్తం అంతా వెతికాడు. ఎవరు కనపడలేదే అనుకుని మళ్ళీ వచ్చి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. ఆవిడ తన్నింది, కానీ ఆవేశపడి తన్నింది పాపం, దుఃఖంలో కోపంలో. తర్వాత అనిపించింది, కాపురానికి వచ్చినప్పటి నుంచి తెలిసిన సంగతేగా, ఇవాళ కొత్త ఉంది, ఆయన గంగ దగ్గరికి వెళుతూనే ఉంటాడుగా, మరి చేసుకున్న తర్వాత వెళ్ళక తప్పదు కదా, దీనికి బాధపడ్డం దేనికిలే, సర్దుకుపోదాను రండి అనుకుని పాదం వెనక్కి తీసుకున్నప్పుడు ఇందాక ఎవరో నవ్వితే వచ్చిన శబ్దం లాంటి శబ్దం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఆ పాదాలకున్న మువ్వలు మనోహరంగా సవ్వడి చేశాయి. ఓహో, ఇందాక కూడా ఇదే అన్నమాట, అనవసరంగా ఎవరో నవ్వేశారని నేను కంగారు పడ్డాను, బాధపడ్డాను, పర్వాలేదు అమ్మయ్య అనుకున్నాడు శివుడు. చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవత. ఎవరండి నవ్వింది? భార్యాభర్తల పడక గదిలోకి ఎవరు రాగలరు? ఒక్క మన్మధుడే రాగలడు. అందుకని మన్మధుడు ఉన్నాడు అక్కడ, ఆయన నవ్వాడు. ఏమయ్యా, ఒక్క పెళ్లి చేసుకోవయ్యా అంటే బడాయికి పోయి నన్ను భస్మీపటలం చేసేవే, తర్వాత 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చి ఈవిడ పేరు ఆవిడ దగ్గర చెప్పి, ఆవిడ పేరు ఈవిడ దగ్గర చెప్పి నానా బాధలు పడుతున్నావు కదా, నీ వంటి వాడికి ఇలా జరగవలసిందే, నాకు చాలా ఆనందంగా ఉందని హాయిగా నవ్వేశాడు అనమాట మన్మధుడు. నవ్వితే మరి అంతా వెతికితే శివుడికి ఎందుకు కనపడలేదంటే ఈయన చేసిన పొరపాటే. ఆయనకి శరీరం లేకుండా ఎవరికి కనపడకుండా ఉండే ఏర్పాటు ఈయనే చేశాడు. అందుకని ఆయన శివుడికి కూడా కనపడలేదు. రతిదేవికి మాత్రమే కనపడతాడు కానీ శివుడికి కూడా కనపడ్డాడు. అందుకని మన్మధుడు కనపడలేదు. ఎప్పుడైతే అమ్మవారు తన పాదాన్ని వెనక్కి తీసుకుందో, మళ్ళీ మువ్వల సవ్వడి మనోహరంగా మోగిందో, పరమేశ్వరుడు అనుకున్నట్ట ఇందాక కూడా ఇదే, ఇలా తన్నినప్పుడు ముందుకు చాచినప్పుడు ఇదే శబ్దం వచ్చింది, వెనక్కి తీసుకున్నప్పుడు అదే శబ్దం వచ్చింది, అనవసరంగా ఎవరో ఉన్నారని నేను కంగారు పడ్డాను, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ నవ్విన మన్మధుడు కూడా అమ్మయ్య నన్ను గుర్తుపట్టలేదు కదా ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకు చెప్పినట్టిది? బ్రహ్మచర్యం నుంచి సరాసరి సన్యాస ఆశ్రమ స్వీకారం చేసిన ఆదిశంకరుల పరమేశ్వరుడి ప్రణయకలహ వృత్తాంతాన్ని, అందులోనూ పార్వతీదేవి ఫిడీమని ఆయన తన్నిన తన్నుని మనకెందుకు చెప్పాలి? ఇది స్తోత్ర సాహిత్యమా? ఇందులో భక్తి ఉందా, జ్ఞానం ఉందా, వైరాగ్యం ఉందా? ఈ కల్పన ద్వారా ఆదిశంకరులు మనకేం చెప్తున్నట్టు అని సందేహం కలుగుతుంది. ఇలాంటి శ్లోకాలు కొన్ని చూసి కొంతమంది రాసేశారు, సౌందర్యలహరి ఆదిశంకరుల రచన కాదు, ఎవరో రాసి ఆదిశంకరుల పేరు పెట్టేశారు అని. ఇలాంటివన్నీ ఉదాహరించారు. శంకరుల వారు ఇలాంటివి రాస్తారండి అని. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కొక్క పదానికి సంస్కృత భాషలో, తెలుగు భాషలో చిత్రమైన అర్థాలు ఉంటాయి. మృషాకృత్వా, మృష అంటే పొరపాటు అనే అర్థం మాత్రమే కాక అసత్యము అనే అర్థం కూడా ఉంది. మృషాకృత్వా, అసత్యం చేసి. దేన్ని అసత్యం చేసి? గోత్రస్ఖలనం. గోత్రస్ఖలనము అంటే రహస్యంగా దాచుకున్న ప్రియురాలి పేరు బయటపెట్టడం మాత్రమే కాక, గో అనే పదానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. గో అంటే ఆవు, గో అంటే భూమి, గో అంటే కిరణం, గో అంటే ఇంద్రియం. గోత్ర అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిన ఒక సాధకుడు చాలా కాలం సాధన చేసి చేసి ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించాడు. ఎప్పుడైనా ఆ ఇంద్రియ నిగ్రహం జారిపోవచ్చు, అది గోత్రస్ఖలనం. ఎట్టి పరిస్థితులలో ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహం జారిపోకుండా ఉండే స్థితిని సంపాదించాడు. అంటే గోత్రస్ఖలనాన్ని మృషాకృత్వా, అసత్యం చేసి, అంటే ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహమే కలిగి ఉండి పరమేశ్వరి ఆరాధన చేస్తున్నాడు. చేస్తున్న సాధకుడికి ఏం జరుగుతుంది అంటే, అతడు శివుడంతటి వాడు అయ్యాడు కాబట్టి కుండలిని రూపంలో ఉన్న అమ్మవారు, ఆ కుండలిని శక్తిగా ఉన్న తల్లి మూలాధారం నుంచి బయలుదేరి క్రమంగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళి లలాటే పాలభాగంలో కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రానికి చేరింది సుమా. సాధన పెరిగేటప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకుండా నిలకడను సాధించి ఆ ఇంద్రియాలకు దాన్ని నిలబెట్టుకుని సాధన కొనసాగిస్తున్న ఉత్తముడైన జ్ఞాన యోగ సాధకుడైన వాడికి సహస్రార కమలం వరకు ప్రయాణిస్తూ ఉన్న
ఆ కుండలిని శక్తి లలాట భాగం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక దివ్య ఆనంద అనుభూతిని పొందుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.